హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. అంతకుముందు నా వీడియోస్లో పెయింటింగ్ కుందన్స్ అతికిచ్చాను కదా, ఆ బ్లౌజ్ కటింగ్ అండి. ఈరోజు ఇది ఫ్యాబ్రిక్, లైనింగ్ అండి. ఇది ఆది బ్లౌజ్ని చక్కగా ముడతలు లేకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. నెక్ కూడా మరీ వెడల్పు కాకుండా ఉండాలి. ఇప్పుడు మెజర్మెంట్ చూసుకుందాం. హైట్ వచ్చి 15.5 ఉందండి. అప్పర్ చెస్ట్ వెడల్పు వచ్చి 19.5 ఉంది. చంక డౌన్ అండి 9 ఉంది. ఇప్పుడు నడుము కొలుద్దాం. నడుము మటుకి ఫుల్ చూసుకోండి, మొత్తం చుట్టుకొలత 91 ఉంది. 91 డివైడెడ్ బై 4 అండి, 7.75 వచ్చింది. 8 పెట్టుకుంటే సరిపోయిద్దిలేండి, కొంచెం లూజ్ ఉంటే బాగానే ఉండిద్ది కదా. 8 పెట్టుకుందాం మనం. ఫ్రంట్ డాట్ పాయింట్ చూద్దాం అండి. ఫ్రంట్ డాట్ పాయింట్ వచ్చి 10.5 ఉంది. డాట్ డౌన్ వచ్చి 3.5కి మార్క్ చేసుకుందాం మనం. డాట్ పాయింట్ కూడా చూసుకుంటే బ్లౌజ్ నీట్గా వచ్చిద్ది. ఫ్రంట్ హైట్ ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. వేస్ట్ లైన్ క్రాస్ కూడా లైన్ డ్రా చేసుకుందాం. హైట్ 15.5కి 16.5 మార్క్ చేసుకున్నాను. షోల్డర్ 7.5 పెట్టుకున్నాను. సేమ్ అదే చంక డౌన్కి మార్క్ చేసుకున్నాను 7.5కి. నడుము 8 ఉంది కదా, 8 ఒక అంగుళం డాట్స్కి, 2 అంగుళాలు ఖర్చుకి. అప్పర్ చెస్ట్ 19.5 ఉంది. టోటల్ అయితే 39 ఉందండి. 2 మడతల మీద కాబట్టి 19.5 ఉంది కదా, 9.75 వచ్చింది. 2 అంగుళాలు ఖర్చు. ఇప్పుడు ఖర్చుకు కూడా లైన్ డ్రా చేశాను. దీనికి మట్టుకి హై నెక్ కదండి, మనకి చంక రౌండ్ లోపలికి పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, ఇది వేరుగా ఉండిద్ది. ఇలా చంక రౌండ్కి ఒక అంగుళం మనం లోపలికి గీసుకోవాలి. హై నెక్ పెట్టాను కదా, పైదాకా ఉంది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్, ఇది బ్యాక్ చంక్, ఇది లోపల చంక, అది కరువు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చంకని చూసుకుంటున్నాను, కొంచెం 3 ఇంచెస్ కిందకు ఉంది, అందుకని కిందకి డ్రా చేసుకున్నానండి ఇంకో లైను. అప్పుడు కొంచెం మనకి సెట్ అయిపోతుంది. చెస్ట్ లూజు, ఈ చంక మనకి కరెక్ట్గా అక్కడికే రావాలి. ఇప్పుడు సెట్ అయిపోయిందండి. ఇంకేమైనా లూజ్ కావాలన్నా కొంచెం కిందకి పెట్టుకోండి. షోల్డర్ వచ్చి 2.5 ఉంది, 3కి మార్క్ చేసుకున్నాను. 3.2 పెట్టానండి. అప్పుడు 4 ఉండిద్ది మనకి నెక్కి. డౌన్ వచ్చి 11 ఉంది కదా, 11కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, కరువు స్కేల్తో ఇలా అయితే మనకి ఈజీగా ఉండిద్ది.
ఓకేనా. డీప్ కూడా కావాలంటే డీప్ కూడా చేసుకోండి. నెట్ వేస్తున్నాం కాబట్టి డీప్ నెక్ అయినా బాగానే ఉంది. రౌండ్ అయినా పెట్టుకోవచ్చు మనం. రౌండ్ అయినా చాలా బాగుండిద్దండి. అలా పెయింట్ వేసుకొని కొందరు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మగ్గం కూడా చాలా బాగుంటున్నాయి కదా. హెవీ శారీస్ అయితే అలా ఇచ్చుకోండి, చేపించుకోండి. ఈ నెక్ పెట్టా నేను. కట్ చేసేస్తున్నాను బ్యాక్. ఫ్రంట్ చంక కరువు నేను ఫ్రంట్లో తీస్తాను వీల్ మార్కర్తో. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ కట్ చేయను, స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాను. ఒకసారి ఫ్రంట్ చూస్తున్నానండి, అతుకులు పడుతుంది. మీరైతే అతుకులే స్టిచ్ చేసేయండి. నేను చూపించడానికి అతుకులు అయితే బాగోదు కదా, అందుకని ఇంకా వేరే క్లాత్తో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇట్లా వేసుకొని మీరు కొంచెం అతుకులైనా వేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇటు సైడ్ ఇలా వేసుకోవచ్చు. ఓకేనా. నేను వేరే క్లాత్ మీద చూపిస్తాను. ఇదిగోండి, ఇలా చూపించి ఒక క్రాస్ లాగా ఇటు సైడ్ వేసుకోండి. క్రాస్ వచ్చింది. చుట్టూ మార్క్ చేసేసుకుంటున్నాను. కటింగ్స్ ఏమన్నా కావాలంటే వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఫ్రిన్స్ కట్ కటింగ్స్, బోట్ నెక్స్, ప్లెయిన్ బ్లౌజెస్ కటింగ్స్ ఉన్నాయి. ఈ లోపల నెక్, ఫ్రంట్ చంక రౌండ్ అండి. వీల్ మార్కర్తో మార్క్ చేసుకున్నాను. నెక్ కూడా 8 ఉంది కదా, 8 ఉంది. 7.5 మార్క్ చేసుకుంటానండి. ఎందుకంటే కొంచెం వెడల్పుగా ఉండిద్ది కదా నెక్. 7.5 అయితే సెట్ అయిపోయిద్ది. నేను దీనికి ఫ్రంట్ నార్మల్ షేప్లో పెట్టానండి. షేప్ బ్లౌజే పెట్టాను. ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇంకా వెడల్పు కావాలనుకుంటే లోపలికి కర్వ్ ఇచ్చుకోండి. చక్కగా నీట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు మనం అప్పర్ చెస్ట్ టోటల్ వచ్చి హాఫ్లో 19.5 ఉంది కదండి. 19.5 2 మడతల మీద అయితే 19.5 ఉంది. అదే చుట్టుకొలత అయితే 39 డివైడెడ్ బై 10. 39 డివైడెడ్ బై 10 అంటే 3.9 ఉందండి. 3.9 అంటే 4 పెట్టుకున్నాను నేను. ఒక్క పాయింటే కదా. ఇంకా డాట్ పాట్ వచ్చి 10.5 ఉంది. 10.5కి ఒక్క అర్ర 11కి మార్క్ చేసుకుంటున్నాను. కిందకి 11కి మార్క్ చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోండి. చెస్ట్ డౌన్ వచ్చి 3.5. మన డాట్ పాయింట్ నుంచి డౌన్ చేసుకోవాలి 3.5కి మన చెస్ట్కి. అదిగోండి 3.5 రాసుకున్నాను. అక్కడ 10.5 అయితే 11 పెట్టాను. కిందకి 3.5 మార్క్ చేసుకున్నాను. షేప్కి 1.5, ఇటు 1.5, అటు 1.5 మార్క్ చేసుకున్నానండి. ఇటు సైడ్ ఒక హాఫ్, ఆ 3.5కి ఒక హాఫ్ క్రాస్ అట్లా ఇచ్చుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి షేప్ బెల్ట్కి. ఇటు సైడ్ కూడా ఎటు క్రాస్ ఉంటే అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను చూసారా ఫ్రంట్. మనం షేప్ పట్టిస్తాం కదా, ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్, అందుకే ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా అండి. సైడ్ కూడా కొంచెం అలా కొంచెం పావు పెట్టుకోండి. కొంచెం లూజ్ వచ్చి షేప్ బాగుండిద్ది. షేప్ అంతా పట్టిస్తాం కదా, నీట్గా వస్తుందండి. ఇలా
కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బాగా వస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా మనం చూసుకుందాం. షేప్ బెల్ట్ వచ్చి 4.5 ఉందండి. ఇక్కడ 4.5, ఇక్కడికి వచ్చి 3 ఉండిద్దండి షేప్ బెల్ట్ సెంటర్లో. ఇటు సైడ్ చివరి వచ్చి 4 ఉందండి. షేప్ బెల్ట్ కొలత కూడా మనం వేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేసుకుంటున్నానండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఈసారి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ పెడతాను. ఏ పాయింట్ అర్థం కాలేదో కామెంట్ పెట్టండి. ఇలా షేప్ వేసేసుకుంటే బాగా వస్తుందండి. కొంచెం లైట్గా కట్ చేస్తున్నాను అక్కడ. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం మనం. ఇది వేరే దానికి ఉపయోగపడిద్ది కదా, అంతకుముందు పీస్ ఉందిగా దాంట్లో కట్ చేస్తాను. ఇలా హోల్డ్ చేసేసి కట్ చేసుకుందాం. ఇక్కడ సైజ్ చూసుకోండి 4 ఉంది. చెస్ట్కి పట్టించాలి కదా, 4 నుంచి మళ్ళీ 11 ఉంది. ఇది చెస్ట్ వెడల్పు సైజ్ చూసుకోవాలి కదా, మనకి 12 ఉంది చెస్ట్ వెడల్పు. చెస్ట్ తీసేసి కొలుచుకున్నాను. చెస్ట్ హైట్ వచ్చి 4 ఉంది కదా, ఇక్కడ 3కి 4 పెట్టుకొని 4.5 ఉందండి. 4.5 పెట్టి స్టార్టింగ్ 4కి మార్క్ చేసుకొని డౌను అక్కడ 3 పెట్టుకోండి. ఇటు సైడు 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4కి మార్క్ చేసుకోండి. ఈ చివరి 4 ఉంది, అటు స్టార్టింగ్ ఏమో 4.5 ఉందండి. ఇదిగోండి 4కి మార్క్ చేసుకున్నాను. ఇలా క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే బాగా షేప్ కూడా నీట్గా వచ్చిద్దండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ కట్ చేసేసుకుందాం. హ్యాండ్ కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ కటింగ్ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ కాదులేండి, ఇప్పుడు ఇది అయిపోగానే హ్యాండ్ కటింగ్ చూద్దాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇది కట్ చేసేద్దాం ముందు. లాస్ట్లో వచ్చిద్ది హ్యాండ్ కటింగ్, ఈ వీడియోలో లాస్ట్లో. ఇలా వేసేసుకొని కట్ చేసుకుందాం. ఫ్రంట్ కూడా ఒకసారి వేసుకొని చూసుకుందామండి, మళ్ళీ అతుకులు పడతాయేమో చూసుకొని, ఎటు వీలైతే అటు చూసుకొని వేసుకోండి. ఇలా అయితే సెట్ అయ్యేటట్లుంది. ఇలా వేసి కట్ చేసేసుకుందాం. ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా కొంచెం లైట్గా ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఇది స్టిచ్ చేసుకోవడానికి ఈజీగానే ఉంది, కాస్త స్టిఫ్గా ఉంది కదా, చక్కగా నీట్గా ఉండిద్ది స్టిచ్ చేయడానికి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేసుకుందాం. ఇలా అంచులు అయితే నీట్గా ఉండిద్ది, ప్లస్ మందంగా ఉండిద్ది. పెట్టేసి కట్ చేసేస్తున్నా. ఇదో 4 లేయర్స్ ఉంది, ఇది 2 లేయర్స్ ఉంది, సరిపోయిద్ది. క్రాస్ బెల్ట్ అనేది కొంచెం మందంగా ఉంటే షేప్ బాగా వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం మనం. హ్యాండ్ పేపర్ కటింగ్ చేస్తున్నాను. హైట్ ఒకసారి చూసుకొని, పఫ్ కూడా ఉంది కదా, ఇంకొంచెం కట్ చేస్తున్నాను పేపర్. పఫ్ ఉందండి. ఫస్ట్ నెట్ వేద్దాం అనుకున్నాను, నెట్కి మళ్ళీ లోపల క్లాత్ కూడా వేసేసానులేండి కనిపించిద్దని. హ్యాండ్ కటింగ్ చూడండి. హ్యాండ్ హైట్ వచ్చి 10 ఉందండి. హ్యాండ్
10, హ్యాండ్ డౌన్ వచ్చి 10.5, 5 ఉందిలే, 5.5 ఉంది, టైట్గా ఉందిలేండి, ఒక హాఫ్ ఎక్స్ట్రా పెట్టాను. 10, 11 పెట్టుకున్నానండి హైట్. ఇప్పుడు 4కి పెట్టుకున్నాను పఫ్కి. చూడండి 11కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో నార్మల్ హ్యాండ్ అయితే 11, అక్కడి నుంచి 3.5కి డౌన్ మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ డ్రా చేసుకుందాం. వెడల్పు వచ్చి చంకది 9 ఉంది కదా, అక్కడి నుంచి 2 అంగుళాలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డ్రా చేస్తున్నాను. నార్మల్ మనం ఇది నార్మల్ హ్యాండ్ అన్నమాట. దీని నుంచి మనం పఫ్ తీసుకుందాం. డౌన్ 5.5 ఉంది కదా, 2 అంగుళాలు ఖర్చు. ఇది నార్మల్ హ్యాండ్. ఇక్కడ నుంచి మళ్ళీ పఫ్కి అప్పుడు మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇట్లా కలిపేద్దామండి. ఇది పఫ్కి. పఫ్ మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. క్లాత్ని బట్టి. నెట్ ఫ్యాబ్రిక్ వేస్తున్నాను కదా, అందుకే నేను 4 పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పఫ్ ఎంత వాటికి అయితే పఫ్ ఉండిద్దో అక్కడి నుంచి వీ కట్టించుకోవడానికి ఒక లైన్ ఈ షేప్ ఇచ్చానండి. దీనికి నెట్ వచ్చిద్ది. ఇది మనకి ఖర్చు. ఓకేనా, ఇది హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను. ఇట్లా చూసుకొని కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసేసుకోండి. ఈ హ్యాండ్ లైనింగ్ కట్ చేసాం కదా, పై పార్ట్ కట్ చేసుకున్నాం, లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ కూడా ఇలా పెట్టుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు అతుకులు వేసుకుంటే సరిపోయిద్ది సైడ్. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ఇంకో పార్ట్ ఉంది కదండి, పఫ్ పార్ట్. ఇప్పుడు అది కట్ చేసేసుకుంటున్నాను. పేపర్ కటింగ్ చేసుకున్నాను కదా, పేపర్ కటింగ్ చేసుకుంటే మనం ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఏదైనా మోడల్ అయితే పేపర్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను అతుకు పడకుండా చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు నేను షేప్ కట్ చేసుకుంటానండి. బ్యాక్ సైడ్ కూడా ఇదేను, నెక్కి. ఓకేనా అండి. ఈ వీడియో లెంత్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.